కష్టపడి పనిచేసిన నిర్లక్ష్యం ఆలస్యం కారణంగా కొందరు తహసీల్దార్లపై అసంతృప్తి వినిపిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకోవడానికి తహసీల్దార్లు జట్టు భావంతో ముందుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఉద్యోగులను పట్టించుకున్నది లేదన్నారు. వేల కోట్ల బకాయిలపై ఉద్యోగులతో చర్చ లేదు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ ఆశలు ఇప్పటి వరకు అంటే గత సంవత్సరం 4 నెలలైనా కూడా ఇంతవరకు ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదని, మరి గతంలో ఉన్న వేల కోట్ల బకాయిలు మీద చర్చ లేదని, కనీసం ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించలేదు అని చాలా బాధతో ఆవేదనతో ఉన్నట్టు వాస్తవం. ప్రతి క్యాబినెట్కి ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు, ప్రతి పండగకి ఎదురు చూస్తున్నారు. క్యాబినెట్లు పోతున్నాయి, పండగలు పోతున్నాయి. సో కనీసం ఈ దసరా అంటే మరి చాలా గొప్ప పండుగ తెలుగు ప్రజలకి. మరి అటువంటి పండుగ సందర్భంగా ఏదో మాకు ఉచితంగానో ఆయాచితంగానో మాకేం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరంలా, మా డబ్బులు ప్రభుత్వాలు వాడుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మేము రిటైర్ అయితే మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మాకు రావాల్సిన డిఏలు మాకు ఇవ్వకుండా, మాకు రావాల్సిన పిఆర్సీ డబ్బులు మాకు ఇవ్వకుండా, మాకు రావాల్సిన ఐఆర్ ప్రకటించకుండా మేము దాచుకున్న డబ్బులు వాడుకున్నటువంటి ప్రభుత్వాలు కనీసం చర్చించట్లేదని దానికి బాధపడుతున్నాం. ఇప్పటికైనా దసరా